ఈ గొడుగు ఏంటి అనుకుంటున్నారా? యాక్చువల్లీ గండికోటలో ఎండలు అనేవి చాలా హెవీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా గొడుగు అయితే మెయింటైన్ చేయాలి. పైగా ఇది ఎండాకాలం అనమాట. ఇదే అనమాట మెయిన్ ఎంట్రీ. చూడండి ఫ్రెండ్స్, ఈ తలుపులు చూడండి. అసలు ఎక్స్పెక్ట్ చేస్తారా ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి, ఏ రేంజ్లో షార్ప్ ఉన్నాయి చూడండి. అసలు తెలియని ఈ తలుపుల్ని పగలగొట్టడానికి కూడా అవ్వదు. పోనీ ఏనుగులతో దొబ్బిద్దామన్నా కూడా ఆ ఏనుగులు కూడా పారిపోతాయి అనమాట. ఎందుకంటే చూడండి ఎంత షార్ప్ ఉన్నాయో. మనం అలా ఎంట్రీ అవ్వగానే మనకి ఇక్కడ ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుందన్నమాట. సో ఇదే హనుమాన్ టెంపుల్. చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. సో చూసారా ఫ్రెండ్స్, ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి ఇక్కడ. ఇప్పుడు మనము కారాగారంలో ఉన్నాం, అంటే జైలు అన్నమాట. సో జైలు అంటే అది ఇదే అనమాట. కెమెరా టర్న్ అటు తిప్పు. ఇదే అనమాట జైలు ఎంట్రీ. చూడండి డోర్లు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయి గేట్లు. సో ఇంత చిన్న గేట్లు అనమాట ఇవి. ఇలా ఇక్కడ రక్షక భటులు ఉంటారు కదా, వాళ్ళు కాపలా కాస్తుంటారు. తప్పు చేసిన వాళ్ళని ఇలా లోపల పంపిస్తారు అనమాట. లోపల రండి. కానీ మీకు ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్, ఇక్కడ లోపల రాగానే ఎక్కువ రెట్టల స్మెల్ వస్తుంది ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ దాన్ని ఏమంటారు, గబ్బిలాలా? గబ్బిలాలు చాలా రోజుల నుంచి స్నానం చేయకుండా ఇక్కడ నివాసం ఉంటున్నట్టున్నాయి, అందుకని స్మెల్ వస్తుంది. పర్లేదు, ఇట్స్ ఓకే. ఎన్ని నేచర్ కాబట్టి మనం తట్టుకోగలం. ఎండకి చాలా అలసిపోతున్నాం ఫ్రెండ్స్. నా పరిస్థితి ఎలా ఉందంటే, చిన్నపిల్లల పరిస్థితి ఏంటి, ముసలోళ్ళ పరిస్థితి ఏంటి. ఎండలకి మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి, ఓకేనా? అందుకని అందుకని ఖచ్చితంగా ఒక గొడుగును కూడా మెయింటైన్ చేయండి. అక్కడ కనబడుతుంది కదా, అదే అన్నమాట. జనరల్గా ఒకప్పుడు కార్లు వెహికల్స్ అలా లేదు, బట్ ఇప్పుడేమో చూడండి ఎలా వెళ్తాను చూడండి కార్లు. అప్పటికి ఇప్పుడు కొంచెం మార్పులు అయితే జరిగాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకసారి కింద చూడండి, ఇది చూసారా, మీకు కనబడుతుందా? కొంచెం లాంగ్ వెళ్తే కనబడుతుంది అనమాట. ఇవి చాలా చేంజ్ అయ్యాయి, చేంజ్ చేస్తున్నారు, ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారు. మనకు డెవలప్ అవ్వడం మంచిది అనమాట. ఎండలు చూడండి ఫ్రెండ్స్, మామూలుగా లేవు ఎండలు, ఎంత ఘోరంగా ఉన్నాయి చూడండి. ఈ ఎండకు వచ్చారంటే ఎంత తెల్లగా ఉండాలన్నా సరే మాడి మసి బొగ్గ అవ్వాల్సిందే, అంతే. ఇప్పుడు మనము పెన్నా నది లోయ దగ్గరకు వచ్చామన్నమాట. ఈ లోయ అనేది ఈ గండికోటకి స్పెషల్ అట్రాక్షన్. పెన్నా నది లోయ అన్నమాట. దీనికి చాలా స్పెషాలిటీ ఉంది. దీన్ని మీరు ఒకసారి క్లియర్గా చూస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది. రండి చూద్దాం. సో ఇదనమాట. చూడండి ఇక్కడికి ఎంత మంది వచ్చారు, అంతా యూత్ అనమాట. వీళ్ళంతా ఎక్స్ప్లోర్ చేయడం కోసం వచ్చారు. ఇప్పుడు మన వాళ్ళు అయితే రాబోతున్నారు, వీళ్ళు అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రోస్. ఏం పేరు బ్రో? మహేష్ బ్రో. మీ పేరు? అరుణ్ బ్రో. నీ పేరు బ్రో? నీ పేరు బ్రో? సో మీరు ఇక్కడికి రెగ్యులర్ గా వస్తుంటారా లేకుంటే టూరిస్ట్ ప్లేస్ అని అదే పని వచ్చాను చూడడానికి? అంటే ఎన్నోసారి మీరు రావడం ఇది ఇక్కడికి? ఫిఫ్త్ టైమా? ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? ప్లేస్ మంచి ఫోటోగ్రాఫర్ కంటే బాగుంటుంది. మీకు ఏమన్నా కొత్తగా పెళ్ళైనా కూడా వెడ్డింగ్ వీడియోస్ తీసుకోవడానికి రండి, రావచ్చు. ఒక్క రూపాయి కూడా ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. మందే గండికోట, అంతా మందే అనమాట. హ్యాపీగా లొకేషన్లు వాడుకోవచ్చు అనమాట. పీస్ అయితే ఉంటుంది కదా, ప్రశాంతంగా ఉందా? ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని టెన్షన్లు ఉన్నా, లవ్ ఫెయిల్ అయినా, ఏమైనా సరే ఇక్కడికి వచ్చండి. ఇక్కడికి వచ్చారంటే ఫుల్ రిలాక్స్ అవుతారు ఫ్రెండ్స్. ఇది మ్యాటర్. ఫైనల్ గా మనం పెన్నా నది లోయ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఈ గండికోటలో ఈ లోయ అనేది చాలా స్పెషల్ అట్రాక్షన్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చాలా మంది టూరిస్టులు కూడా వస్తున్నారు. సో కొంతమంది వచ్చారు, ఇప్పుడు మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం పేరు మీ పేరు? వంశీ. వంశీనా? ఎక్కడి నుంచి వచ్చారు? రామాపురం. మీ పేరు ఏంటండి? లలిత. సో ఎంతమంది వచ్చారు మీరు? ఫ్యామిలీ మొత్తం వచ్చాం. ఫ్యామిలీ మొత్తం వచ్చారా? సో ఇక్కడికి యాక్చువల్లీ నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సో ఇక్కడికి యాక్చువల్లీ బస్సులు ట్రావెలింగ్ లేదన్నారు.
మేమైతే ఆటోలో వచ్చాం అనమాట. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? వెహికల్స్ ట్రాక్టర్స్ ట్రాక్టర్స్ వచ్చారా? ఓకే. ఎంత దూరం అక్కడ నుంచి మీ ఊరు నుంచి ఇక్కడికి? 70. బాగా స్ట్రెస్ అయినప్పుడు ఇక్కడికి వస్తే మీకు ఎలా అనిపిస్తుంది? స్ట్రెస్ అనేది ఉండదు. మీరు జనరల్ గా ఇయర్ కి ఎన్నిసార్లు వస్తారు ఇక్కడికి? 2-3 సార్. ఫ్యామిలీ అంతా వస్తారా? ఫ్యామిలీ మొత్తం వస్తాం. ఫ్యామిలీ. సో చూసారా ఫ్రెండ్స్, వీళ్ళందరూ గండికోటకు వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీకు కూడా లైఫ్ లో ఏదైనా స్ట్రెస్ ఉన్నా ఏమున్నా కూడా ఇక్కడికి రండి, చాలా పీస్ఫుల్ గా ఉంది. చూడండి వీళ్ళు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు. వీళ్ళ ఫేస్ చూస్తే మనకు అర్థమవుతుంది, చాలా పీస్ ఉంటుంది అన్నమాట ఇక్కడ. ఒకసారి చూపి చుట్టుపక్కల ఎట్లా జస్ట్ అలా. ఫైనల్ గా మెయిన్ టెంపుల్ కి అయితే వచ్చేసామండి. సో ఇప్పటికే చాలా ఎక్స్ప్లోర్ చేసాము, చాలా ప్లేసెస్ తిరిగాము. ఫుల్ ఎనర్జీ అంతా మొత్తం తగ్గిపోయింది. దానికి తోడు ఫుల్ ఎండ అండి. మొత్తము చూడండి ఎలా అయిపోయాము ఎండకి. ఎంత వాటర్ తాగినా కూడా ఇంకా తాగాలి అనిపిస్తుంది అనమాట. సో ఫైనల్ గా ఈ టెంపుల్ కి అయితే వచ్చాము. జస్ట్ చూడడానికి పైన ఇది ఒక అట్రాక్షన్ లాగా ఉందన్నమాట. ఓకేనా, చూడండి నాకైతే చాలా హాయిగా ఉందండి, చాలా పీస్ అయితే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ అయితే నేను ఫీల్ అవుతున్నాను. సో మీరు కూడా ఇక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ అయితే ఫీల్ అవుతారనమాట. ఫైనల్ గా మనం మెయిన్ టెంపుల్ లోపలైతే ఉన్నామండి. సో మనం ఇప్పుడు కొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు ఏంటండి? నాగలక్ష్మి. సో ఈవిడ పేరు నాగలక్ష్మి. ఈవిడని అడిగి తెలుసుకుందాం. మీరు రెగ్యులర్ గా ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు గండికోటకి? మేము అప్పుడప్పుడు ఎక్కడి నుంచి వస్తారండి మీరు? చింతరాయపల్లి. ఎంత దూరం ఇక్కడ నుంచి? ఎన్ని కిలోమీటర్లు? తాడపత్రి దగ్గర. అంత లాంగ్ నుంచి వచ్చారు కదా, ఎండాకాలం ఎందుకు రావాలనిపించింది మీకు? చూడాలనిపించింది వచ్చి. అంటే 4 సంవత్సరాలు ఎన్ని రోజులు వస్తారు మీరు గండికోటకి? వచ్చంట వీలైనప్పుడు వచ్చంట. సో ఎండాకాలం వస్తారా లేదా చలికాలము ఆ టైంలో కూడా వస్తారా? ఎండాకాలం అయితే చూసిపోవచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఎండ ఎక్కువ ఉంది కదా, మీకు ప్రాబ్లం అనిపించండి? ఎండ మామూలే. ఎండ అంటే పైగా చిన్నపిల్లలు వేసుకుని వస్తారు, వాళ్ళకి ఇబ్బంది అవుదా ఎండ? వాళ్ళ కోసం కావాల్సింది. ఈ వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్ అందరికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్ చెప్పాలనుకోండి. సరే, ఈ గండికోటకి వస్తే వాళ్ళకి సబ్స్క్రైబర్లకి ఏం లాభం ఉంటుంది చెప్పండి. ఎండా ఉంటుంది ఆనందం. ఇక్కడికి పిల్లవాళ్ళే కాదు, పెద్దవాళ్ళే కాదు, యూత్ కాదు, అందరు వస్తారనమాట. ఆల్మోస్ట్ అన్ని ఏజ్ల గ్రూప్ వాళ్ళని మనం కవర్ చేసాము. సో వీళ్ళందరూ వస్తున్నప్పుడు మీరు కూడా ఖచ్చితంగా రావాలని అనుకుంటున్నాను. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది జమ్మలమడుగు నుంచి? ఐడియా లేదా? ఓకే, జమ్మలమడుగు నుంచి మాక్సిమం ఇది ఒక 20 కిలోమీటర్స్ అనుకుంటా. సో మీరు కూడా ఖచ్చితంగా రండి. ఫైనల్ గా ఈ గండికోట మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేసేసాం ఫ్రెండ్స్. సో మొత్తానికి అయితే ఇది ఫ్రెండ్స్, మెమరీస్ అయితే చాలా బాగున్నాయి. ఎండ అయితే హెవీగా ఉంది ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. ఈ లైటింగ్ చూడగానే మీకు అర్థమైపోతుంది. ఫుల్ ఎండలో నా ఫేస్ ఇలా మెరుస్తుంది కదా, ఇదంతా ఎండ వల్ల ఇలా అవుతుంది అనమాట. సో ఇదండి ఫ్రెండ్స్, బాయ్.